పక్షి ప్రేమికులు పరవశించేలా ప్రకృతి రమణీయతను చాటి చెప్పే పులికాట్ సరస్సు ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. రాకెట్ సిటీ సుళ్లూరుపేటలో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ గత 2 రోజుల క్రితమే ప్రారంభించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నేలపట్టు గ్రామం పక్షుల కేంద్రంగా పిలుస్తారు. సుమారు 50 ఏళ్లుగా పక్షులు నేలపట్టు, మైలింగం గ్రామం, అటవీ ప్రాంతం వైపు సంచారం ప్రారంభించాయి. ఈ ప్రాంతం దట్టమైన చిట్టడవి కావడంతో పక్షులు విడిది చేసేందుకు వీలుగా ఉంటుంది. పగలంతా అటవీ ప్రాంతంలో పురుగులు, చేపలను ఆహారంగా తింటూ సాయంత్రం చిట్టడవిలో నివసిస్తాయి. మెట్ట ప్రాంతంగా పేరున్న నేలపట్టు, మైలాంగి గ్రామాలు వర్షాలు పడేవి కావు. దీంతో గ్రామస్తులు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. విదేశీ పక్షులు రావడం ఆరంభించాక సకాలంలో వర్షాలు పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వర్షాలు రావడం, పంటలు సాగు చేసుకోవడంతో వలసలకు ఫుల్ స్టాప్ పడింది. అప్పటి నుంచి వీటిని దేవతా పక్షులుగా నేలపట్టు, మైలాంగం రైతులు పూజించడం ఆనవాయితీగా మారింది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంటల దిగుబడి బాగా లభించేది. దీంతో 1976లో అటవీ, వన్యప్రాణి సంరక్షణ శాఖల అధికారులు పక్షులను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. నేలపట్టులో చెరువులకు నీటిని నింపడం, బలహీనంగా ఉన్న చెరువు కట్టలను బాగు చేయడం, చెట్లు పెంచడం, పక్షులకు మేతను ఇచ్చే మొక్కలు పెంచడం, చెరువుల్లో చేప పిల్లలను వృద్ధి చేయడం వంటి సంరక్షణ చర్యలు చేపట్టారు. విహంగాల్లో ప్రసిద్ధి చెందిన రారాజులుగా కొన్ని జాతుల పక్షులను పిలుస్తారు. ఇక్కడికి నైజీరియా, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, నేపాల్ తదితర దేశాల నుంచి పక్షులు తరలివస్తాయి. ఈ ప్రాంతం వాతావరణం సమతుల్యత, విశాలమైన భూభాగం కలిగి ఉండడం వల్ల పక్షుల సంతానోత్పత్తికి అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. విదేశాల నుంచి వచ్చిన పక్షులు స్నేహభావంతో మెలగడం, సహజీవనం చేస్తూ సంతానోత్పత్తిని వృద్ధి చేసుకుంటాయి. సమీపంలోని చెరువులు, సరస్సుల్లో చేపలను పిల్లలకు ఆహారంగా అందించి ఏప్రిల్ స్వస్థలాలకు పయనమవుతాయి. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని విదేశీ పక్షుల ప్రేమాయణ కేంద్రంగా స్థానికులు చెబుతారు.